చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నాడు క్యాష్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇది కూడా అట్లనే ఉన్నది. ఆడ క్యాష్ రానట్టే ఈడ వైద్యం కూడా రాదు ఈ కార్డు తీసుకొని పోతే అని చెప్పి చాలామంది అంటున్నారు. అంటే భారం అయ్యేసరికి దీన్ని మోయలేకపోతున్నారు. కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయినా నాణ్యమైన వైద్యాన్ని అందించగలుగుతారా అంటే అక్కడ ఖర్చు పెట్టరు, ఆ ఖర్చు పెట్టరు, ఈ వైద్యానికి అయ్యే ఖర్చు ఇవ్వరు. అయ్యేసరికి చాలామంది అప్పుల పాలైపోయి వైద్యం అయినందుకు సంతోషపడన్నో అప్పులు మీద పడ్డందుకు బాధపడన్నో తెలియని పరిస్థితి. కనుక వెనకటికి చెప్పేది కదా, కేసు గెలిస్తే గెలిచినోడు ఇంటికి పోయినోడు ఇంటికి పోయి ఏడుస్తాడు, ఓడిపోయినోడు కోర్టుల్ని ఏడుస్తాడని అనేది. ఇలా వైద్యం పరిస్థితి కూడా అంతే. నయమై ఇంటికి వచ్చినోడు ఇంటికి వచ్చినాక బిల్లు చూసుకొని జీవితకాలం పాటు మరి వ్యాధికి గురి కావాల్సిందే తప్పగాని నయమై మాత్రం ఉండేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్లో ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించగలిగితే మనకు లాభం జరుగుతుంది అనేది పుస్తక రచయిత స్పష్టంగా చెప్తున్నాడు. అది కూడా ఒక హక్కుగా దొరకాలి. హక్కుగా దొరకటం అంటే వైద్యం దొరకాలంటే బాగానే ఉంది, హక్కుగా దొరకాలంటే అర్థమైంది అని కూడా మీకు డౌట్ రావచ్చు. హక్కుగా దొరకటం అంటే అడిగే అధికారం నీకుంటుంది, ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. హక్కుగా లేకపోతే నువ్వు చేయి చేస్తాలే, ఆయన దయదలిచి ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇవాళ సుప్రీంకోర్టు చాలా విషయాలను ఒక హక్కుగా కల్పించింది. మునుపు లేవు. విద్యా హక్కు లేదు, వైద్యం హక్కు లేదు, సమాచార హక్కు లేదు. ఇవన్నీ కూడా జడ్జిమెంట్ల కారణంగా, చట్టాల కారణంగా, పోరాటాల కారణంగా వచ్చినటువంటివే. సుప్రీంకోర్టు ఒక గొప్ప మార్పు ఏం తీసుకొచ్చిందంటే ఆర్టికల్ 21 మనకు జీవించే హక్కును కల్పిస్తున్నది. అంటే జీవించటం అంటే ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉంది. స్వేచ్ఛగా జీవించటం అంటే ఏంది అని సుప్రీంకోర్టు అడిగింది. అంటే ప్రతి మనిషి తన సృజనాత్మకతను తాను వ్యక్తం చేసేటువంటి ఒక అవకాశము, అధికారం అనేది దొరకాలి. అది దొరికితే అప్పుడు ఈ వైద్యం అనేది అట్లాంటిది కావాలి. అంటే జీవించటానికి విద్యతో పాటు వైద్యము, ఉపాధి, గృహవసతి ఇవన్నీ కూడా చాలా అవసరమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అందుకని మరో వార్త చూద్దాం.